హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చైనాలో ఆడవాళ్ళు ఫాలో అయిన డేంజరస్ కల్చర్ ఏంటి, ఇంకా ఎంతోమంది పిల్లలకు ఆకలి తీరుస్తున్న ఫౌండేషన్ గురించి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకుందాం. చైనాలో 10వ శతాబ్దం అప్పుడు ఆడవాళ్ళకి పెళ్లి జరగాలంటే ఒక డేంజరస్ ట్రెడిషన్ని ఫాలో అయ్యేవాళ్ళు. అదే ఫుడ్ బైండింగ్. ఫుడ్ బైండింగ్ అంటే అక్కడ పిల్లలకి 3 నుంచి 4 సంవత్సరాలు వచ్చినప్పుడే వాళ్ళ పాదాలలోని 4 వేలని విరిచేసి బ్యాండేజెస్ వేసి కట్టేసేవాళ్ళు. దీనివలన వాళ్ళ పాదాలు ఎంత వయసు వచ్చినా చిన్నగా 4 ఇంచులు ఎత్తుగా కనిపించేవి. వీటినే వాళ్ళు లోటస్ ఫీట్ అని పిలిచేవాళ్ళు. ఈ ఫీట్ కోసమే ప్రత్యేకంగా షూస్ని కూడా తయారు చేసేవాళ్ళు. వాటిని లోటస్ షూస్ అంటారు. పాదాలు ఇలా ఉంటేనే అక్కడ వాళ్ళు ఆడవాళ్ళని బ్యూటీకి సింబల్గా భావించి పెళ్లి చేసుకునేవాళ్ళు. అందుకనే వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళ పిల్లల్ని ఇలా చేసేవాళ్ళు. కానీ ఈ ప్రాసెస్ చేసేటప్పుడే చాలామంది అంగవైకల్యానికి గురయ్యేవాళ్ళు. ఇంత డేంజరస్ ట్రెడిషన్ 10th సెంచరీతో స్టార్ట్ అయ్యి 19th సెంచరీ వరకు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇలాంటి ఈ ట్రెడిషన్ని 1940లో బ్యాన్ చేశారు. ఎంతోమంది పిల్లల ఆకలి తీరుస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ ఫౌండేషన్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరి ఇన్స్పిరేషన్తో స్టార్ట్ చేశారో చూద్దాం. ఇస్కాన్ ఫౌండర్ అయిన ఏసీ భక్తివేదాంత స్వామి గారు ఒకరోజు చిన్నపిల్లలు కుక్కలతో కలిసి ఫుడ్ కోసం ఫైట్ చేసుకుంటుంటే చూసి చాలా బాధపడి తన ఫాలోవర్స్కి ఎప్పుడు ఎవరు ఆకలితో ఉండకూడదు, చిన్నపిల్లలు అసలు ఆకలితో ఉండకూడదని చెప్పి దానికోసం ఏమన్నా చేయమన్నారు. ఆయన చెప్పిన మాటల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇయర్ 2000లో బెంగళూరులో అక్షయపాత్ర ఫౌండేషన్ని స్టార్ట్ చేశారు. ఈ ఫౌండేషన్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఆకలితో ఉండే స్కూల్ పిల్లలకి ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. ఇండియాలో స్కూల్ లంచ్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేసి ఫస్ట్ బెంగళూరులో 5 స్కూల్స్ని సెలెక్ట్ చేసుకొని 1500 చిల్డ్రన్కి ఫుడ్ ప్రొవైడ్ చేశారు. ఈ ప్రోగ్రామ్కి మంచి రెస్పాన్స్ రావడంతో డోనర్స్ అండ్ గవర్నమెంట్ హెల్ప్తో ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అలా 1500 మంది పిల్లలతో స్టార్ట్ చేసిన ఈ స్కూల్ లంచ్ ప్రోగ్రామ్ ఇప్పుడు రోజుకి 20 లక్షల మంది పిల్లలకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా ఈ ఫౌండేషన్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఎంతో న్యూట్రిషియస్ అండ్ హైజీన్ ఫుడ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కిచెన్ కూడా ఇదే. 14 ఇయర్స్గా వీళ్ళు చేస్తున్న సేవలకి గుర్తించి ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి. రీసెంట్గా ఏపీలో స్టార్ట్ అయిన అన్నా క్యాంటీన్స్కి కూడా ఫుడ్ ఈ ఫౌండేషన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈరోజు మనం వరల్డ్లోనే టాప్ 3 ఎక్స్పెన్సివ్ పెయింటింగ్స్ ఏంటో తెలుసుకుందాం. దానిలో ఫస్ట్ది లియోనార్డో డావిన్సీ వేసిన సెల్వటార్ మండి. ఈ పెయింటింగ్ని 2017లో సౌదీ అరేబియన్ ప్రిన్స్ $450 మిలియన్ పర్చేస్ చేశారు. ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ పెయింటింగే కాదు, మోస్ట్ కాంట్రవర్షియల్ పెయింటింగ్ కూడా. ఎందుకంటే చాలామంది స్కాలర్స్ ఇది డావిన్సీ వర్క్లా లేదు, ఆయన వే ఆఫ్ స్టైల్ కాదు, తన స్టూడెంట్స్లోనో ఎవరో ఒక స్కిల్డ్ ఆర్టిస్ట్ పెయింట్ చేశారని చెప్పి ఎన్నో కాంట్రవర్సీస్, డిబేట్స్ అన్నీ రన్ అయినాయి ఈ పెయింటింగ్ మీద. సెకండ్ పెయింటింగ్ వచ్చేసి విలియం ది కొనింగ్కి ఇంటర్చేంజ్. తన ప్రైవేట్ ఆర్ట్ కలెక్షన్ కోసం 2015లో కెరటిన్ గ్రిఫిన్ $300 మిలియన్ పర్చేస్ చేశారు. నెంబర్ 3 పాల్ సీజన్ వేసిన కార్డ్ ప్లేయర్స్. ఈ పెయింటింగ్ని కటార్ రాయల్ ఫ్యామిలీ 2011లో $250 మిలియన్ పర్చేస్ చేసింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీరు ఇంకా తెలుసుకోవాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.